సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు అందజేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కారణంగా కొంతసేపు రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు ఎల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బొగ్గు కుంభకోణాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బయటపెట్టినందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయకపోవడంతోనే సిట్ నోటీసుల పేరుతో డ్రామాలు చేస్తోందని వారు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలు వచ్చినప్పుడే రైతు బంధు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఎన్నికలు లేనప్పుడు వాటిని పక్కన పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. మొన్న రేవంత్ రెడ్డి గారి యొక్క బామ్మర్ది ఈ యొక్క బొగ్గు కుంభకోణం చేయడం జరిగింది టెండర్లలో. దాన్ని మన గౌరవనీయులు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారు కానీ ప్రశ్నించినందువలన వాళ్ళకు కూడా సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న మన గౌరవనీయులు కేసీఆర్ గారి డైరెక్షన్లో హరీష్ రావు గారు తన యొక్క వాళ్ళు చేసినటువంటి ఈ ఏదైతే మందు కుంభకోణం ఉన్నదో ఈ కుంభకోణాలు కానీ, ప్రజలకు కావాల్సినటువంటి 6 గ్యారెంటీలను కానీ ఇవన్నీ అమలు చేస్తున్న క్రమంలో వీళ్ళకు సిట్ నోటీసులు ఇవ్వడము, కాకపోతే ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో వీళ్ళని తప్పకుండా ప్రజలు గుర్తిస్తున్నారు. మొన్న చూసినాం మనం. మనకు కూడా 40% సర్పంచ్ ఎలక్షన్లలో మన పార్టీ అధికారం లేకున్నా ప్రజలు ఆదరించడం జరిగింది. రేపు ఎందుకంటే పార్టీ గుర్తుల మీద గెలిచే పరిస్థితి కాబట్టి, నిలబడు కాబట్టి అందులో కూడా మనం డిపాజిట్లు రావనే ఉద్దేశంతో ఈ ముఖ్య నాయకులందరికీ, తెలంగాణ సాధించినటువంటి ఉద్యమకారులైనటువంటి రాష్ట్ర నాయకులకు, మన ప్రియతమ నాయకులందరికీ సిట్ అని ఇదని అదని రైతు బంధు ప్రజలు అడుగుతున్నారు అని చెప్పి సిట్ నోటీసులతోని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా మొన్న మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు చీరలు వంచిండు. మళ్ళా ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల వరకు ఈ రైతు బంధు, రైతు భరోసా ముచ్చడం మాట్లాడే పరిస్థితి లేదు. ఎన్నికలు వస్తే రైతు భరోసాలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు. ఎన్నికలు లేకపోతే సంక్షేమ పథకాలు లేవు, రైతు భరోసా లేదు, ఎటువంటి కార్యక్రమాలు లేవు. అయితే రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిండు. తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారికి సిట్ నోటీసులు పంపడంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డిని. ఎందుకంటే ఆయనే సిట్ నోటీసులు కాదు రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడు, నువ్వు ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడు. అంతేగాని ఎంతసేపు చూసినా కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా నీ గురువు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లా, ఆంధ్ర పెట్టుబడిదారుల డైరెక్షన్ లా నువ్వు హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటున్నావు తప్పితే తెలంగాణ ప్రజలు ఓట్లేసినాక నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ నిన్ను ముఖ్యమంత్రి చేసింది. అంతే తప్పితే నిన్ను చూసేవాడు ఓటేయలేదు.